వారి స్థానాల్లో అసెంబ్లీ కావాల్సిందిగా వినమ్రంగా వారికి గౌరవం చేస్తుందిగా కోరుతున్నాను. అలాగే ఎక్స్రే సంస్థ పక్షాన చాగంటి వారి పాలెం గ్రామాన కన్నగంటి వారి ఇంట ఇప్పుడు పార్థివ అందరి కంటిదీపం నవ్వులతో నా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, భయంగా ఉంది. ఆయన కొంచెం పట్టుకెళ్తే బెటర్. నందమూరి తారక రామారావు గారు అది ముందు వెనక ఏం తగిలించాల్సిన అవసరం లేదు. మహానటులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి ప్రధాన అవార్డు మీకు ఇవ్వాలని ఉందని నాకు మిత్రుడు కొల్లూరు గారు చెప్పి మీరు తప్పకుండా రావాల్సిందండి విజయవాడ అన్నాడు. అంటే ఇంక ఎవరి పేరు చెప్తే గబుక్కునేదో స్కిప్ అవ్వచ్చు. నటనకి భాష్యం చెప్పిన మహానటుడు, కారణజన్ముడు, కావ్య పురుషుడు, అటువంటి మహానుభావుడు ఆయన పేరు మీద ఇస్తున్నటువంటి అవార్డు తీసుకోవడం అనేది ఒక అదృష్టానికి సంబంధించినటువంటి విషయం. నిన్న శ్రీరామనవమి పోయిన సంవత్సరం చేసుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం మానేస్తామా? 100 సంవత్సరాల తర్వాత కూడా సుదీర్ఘంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఏకైక మహానటుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఆయన సినిమాల్లో నటించిన విధానం, ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్పతనాలు ఉన్నాయి. రాముడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, ఏదో ఇట్లాగా అనేక రకాలుగా ఆయన నటించాడని చెప్తారు. ఆ నటన వెనుక ఒక సాహసం ఉంది, ఆ నటన వెనుక ఒక అద్భుతం ఉంది, ఆ నటన వెనుక ఒక ఆశ్చర్యం ఉంది. ఏమిటండి అవంటే, ఆయన తీసినటువంటి ఎన్ఐటి వారి మొట్టమొదటి సినిమా పిచ్చిపుల్ల, ఈ సినిమాలో అతి దారుణమైనటువంటి, అతి అందవిహీనమైనటువంటి పాత్రలో ఆ రోజే నటించాడు. ఒక కమర్షియల్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి బహుశా 38-40 సంవత్సరాల మధ్యలోనే భీష్ముడు క్యారెక్టర్, 90 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక అనుభవం కలిగినటువంటి అంటే మహాభారతంలో అగ్రగణ్య స్థానం వహించినటువంటి భీష్ముడి పాత్ర నటించడానికి ధైర్యం చేశాడు ఆ రోజుల్లో. అది సాహసం ఆయన దగ్గర ఉంది. అంతటి మహానుభావుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన నటిస్తున్నటువంటి విధానంలో మంచి యవ్వనంలో ఉండి కమర్షియల్ హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు బృహన్నల వేషం వేశాడు. మగవాడు, ఆడవాడు కానిటువంటి పాత్రలో నటించి మెప్పించటం ఒక పద్ధతి అయితే, నటించటానికి ముందుకు రావటం అది గొప్ప విషయం, అది సాహసం. ఆయనతో నటించేటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ అవకాశం ఒక్కటే నాకు కలిగి ఉండకపోతే నేను ఎంత నష్టపోయి ఉండేవాడిని ఒకసారి ఆలోచించుకుంటే మనసు చివుక్కుమనేది. లక్కీగా అదృష్టవశాత్తు నాకు మేజర్ చంద్రకాంత్ అనేటువంటి సినిమాలోని నటించేటువంటి భాగ్యం, ఆయనతో కలిసి నటించేటువంటి భాగ్యం నాకు కలిగింది. అందులో ఒక అందమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేంటంటే, మొట్టమొదటి అప్పుడే నేను మంచి యాక్ట్ చేయాలని బ్రహ్మానందం కమిడియన్ వచ్చాడు, కొత్తవాడు, చాలా బాగా చేస్తున్నాడు అనేటువంటి ఉధృతంగా ప్రాచుర్యం పొందేటువంటి సమయంలో మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో, మోహన్ బాబు గారి నిర్మాణ సారథ్యంలో నేను ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. వేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఒక రిక్షా తొక్కునేవాడి క్యారెక్టరు, ఆయన మేజర్ చంద్రకాంత్. మేజర్ దగ్గరికి వెళ్ళి చంద్రకాంత్ గారు అని వెళ్ళాలి. ఒక ఆనందకరమైన ఎక్స్ప్రెషన్, ఆనందకరమైన అనుభూతి. అదేంటంటే, నేనంతటి బచ్చాని, ఏం తెలుసు నాకు నటనలో ఓనామాలు కూడా దిద్దుకోలేనటువంటి వాడిని. 6 అడుగుల మేజర్ చంద్రకాంత్ గెటప్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, చంద్రకాంత్ గారు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రకాంత్ గారు అని ఆయన దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడగానే సౌండ్ కట్. నాకేం చేయాలి నాకు తెలియలే. ఇదేంట్రా బాబు అనుకుని ఆ డైరెక్టర్ గారు చూసి కట్ ఏంటంటే ప్రమాదం ఏంటి కంగారు పడిపోతున్నావు, ఏమక్కర్లేదు మళ్ళీ వెళ్ళు అన్నారు. మళ్ళీ వెళ్ళాను.
మళ్ళీ దగ్గరికి వచ్చి చంద్రకాంత్ గారే మాట రావట్లా. ఎందుకంటే ఆ లీలా మహర్షి విగ్రహం అలాంటిది, నటన యొక్క ప్రతిరూపం అలాంటిది, నిలువెల్లా నటనని పోగు చేసుకున్నటువంటి మహనీయుడైన ఆయన మల్లాగా జన్మించిన వాడు కాదు. నేను కన్నది కానుపు రామా అంటాడు రామదాసు. రాముణ్ణి అందరూ కాన్పులు చేస్తారు, కానీ రాముణ్ణి కన్న కాన్పు నందమూరి తారక రాముణ్ణి కన్న కాన్పు అలాంటిది. నిజంగా ఈ రోజుల్లో గ్లోబల్ స్టార్స్ అవన్నీ మన పదాలు వింటున్నాం. ఆ తర్వాత ఇది ఇండియన్ స్టార్, ఆల్ ఇండియా స్టార్, పాన్ ఇండియా అని ఇట్లాంటివన్నీ వింటున్నాం. కానీ ఆ రోజుల్లోనే గ్లోబల్ స్టార్, ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ చప్పట్లు కొట్టించిన మహానటుడు ఎన్టీ రామారావు. ఆయనకి తెలియందే ఉంది, ఆయనకి నటించిందే ఉంది. వ్యక్తిగా మహానటుడిగా ఆయన అంతటి ఉజ్వలమైనటువంటి వెండి తెరకి బంగారు పూత పూసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనతో పాటు ఆయన సహోదరుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ వీళ్ళిద్దరూ తెలుగు తెరకి, వెండి తెరకి, బంగారు తెరకి ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. కుడి కన్ను ఎడమ కన్ను వాళ్ళిద్దరు. ఏదో ఇందాక మా అక్కగారు చెప్పారు, రాజకుమారి గారు, చూడు పసిపిల్లాళ్ళలా ఉన్నాడు, మరీ దారుణం అది, ఆ చిన్నపిల్లాళ్ళలా ఉన్నాడు అన్నారులేండి అని. నేనేమంటున్నానంటే మరి ఈ తలకేదో రంగు వేసుకుని, డ్రెస్సులు వేసుకుని ఈ సినిమా వాళ్ళు ఇలాంటి బతుకులు బతుకుతున్నాం, కానీ ఈ తీసేస్తే ఉంటుంది అసలు రూపం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీశ్రీ ప్రచురణల అధినేత శ్రీ అశోక్ కుమార్ గారు శ్రీశ్రీ ప్రచురణ ద్వారా ఎన్టీ రామారావు గారి పుస్తకాన్ని మన బ్రహ్మానందం గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. అశోక్ కుమార్ గారు వేదిక మీదకి వస్తే, అశోక్ కుమార్ గారు అండి సార్, ఈయన శ్రీశ్రీ గారి 200 పుస్తకాలు ప్రింట్ చేశాడు. ఆయన శ్రీశ్రీ ప్రచురణలు సార్ చూపించారు సార్ స్టేజ్.